ఎప్పుడైనా ఏదైనా నేరారోపణ వచ్చినప్పుడు తప్పు చేయని వారు నేను తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పుకోవాలి. న్యాయ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పగలగాలి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా మొన్నటిదాకా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ నిన్న రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ఆయన మాటల్లో ఇదివరకు కనిపించినంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ పై విపరీతంగా కోపాన్ని ప్రదర్శించారు. అన్నింటికీ మించి ఆయన డిఫెన్స్ లో పడినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యల్ని గమనిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు 55 కోట్లు చెల్లించామని, ఇందులో అవినీతి ఏముంది అన్నారే తప్ప తాను కేబినెట్ పర్మిషన్ తీసుకున్నానని, ఆర్థిక శాఖ ఆమోదం పొందానని, అలాగే రిజర్వ్ బ్యాంక్ రూల్స్కి అనుగుణంగానే డబ్బు చెల్లించామని అనలేదు. అలా ఎందుకు చెయ్యలేదు అనేదే ఆయనకు ఏసీబీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఏముందన్న ప్రశ్న వస్తోంది. ఫార్ములా ఈ రేస్ 10వ సీజన్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఆల్రెడీ చెల్లించిన మనీకి సంబంధించి అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్కి భారత విభాగం చెల్లించిన 73 లక్షల రేసు ఫీజును వెనక్కి పంపినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తద్వారా తప్పు జరిగిందని ఆయన పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లు అవుతుందన్న వాదన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫీజు డబ్బును వెనక్కి తీసుకోకపోవటానికి బలమైన కారణం ఉంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి నిజానిజాలు తేలాల్సిందే. ఈ కారణాన్ని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలుగుతోంది. కానీ కేటీఆర్ తన వైపు నుంచి తన వాదనను బలంగా వినిపించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. ఫార్ములా ఈ రేసు వల్ల 700 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయంటున్న కేటీఆర్ ఆ తప్పు చెయ్యకపోతే ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లను ఆగమేఘాలపై పిలిపించుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తప్పు చేయని వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో చెప్పొచ్చు కదా, దీనికి లాయర్ల అవసరం ఏముంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదో తేడా జరిగింది కాబట్టే దాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఇలా సుప్రీంకోర్టు స్థాయి లాయర్లను పిలిపించుకున్నారు అని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కేటీఆర్ ఓవైపు 55 కోట్లను 2 దఫాలుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా చెల్లించామని చెబుతూనే అందులో ఎలాంటి అక్రమాలు లేవని అంటున్నారు. అయితే ఏసీబీ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకు మాత్రం ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కేటీఆర్ ముందు ఇప్పుడు ఈ కేసు పెద్ద సవాల్గా మారింది. ఏ నేరమూ జరగలేదు అంటున్న ఆయన దీనిపై కోర్టులో ఎలా వాదనలు వినిపిస్తారో, కోర్టు ఎలా స్పందిస్తుందో త్వరలోనే తెలుస్తుంది.